నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు మాట్లాడుతానండి. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగాయండి. అది ఏ చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారండి ఎంత అన్యాయంగా జరిగాయో. కానీ ఒకటి, ఈ మీడియా అనేది రాజకీయ నాయకులు చెంక నాకున్నంత కాలం, ఈ రాజకీయ నాయకులు మీడియా చెంక నాకున్నంత కాలం అందరూ అనట్లేదండి. 100 మంది ఉంటే మీడియాలో 90% నా దృష్టిలో 90% నా దృష్టిలో పెంట తినేవాళ్లే. నో డౌట్. కళ్ళకు కనిపించిన అబద్ధాన్ని నిజంగా చెప్పి చాలా అందంగా కట్టుకథలల్లే ఈ మీడియా సంస్థలు ఉన్నంత కాలం ఈ దరిద్రగుడు రాజకీయ వ్యవస్థ నాశనం. ఈసీ చాలా చీటింగ్. పులివెందుల ఎలక్షన్స్ ప్లస్ రీపోలింగ్ పెట్టారు. ఫస్ట్ రోజు అంట జాయింట్ కలెక్టర్ గారికి తీరిక లేదంట, రెండో రోజు వచ్చారట ఆయన పర్యవేక్షణలో. 2 చోట్ల పెట్టారంట, 2 బూతుల్లో. పోలీస్ డిపార్ట్మెంట్ మన కళ్ళకు కనిపించేటట్టు వార్నింగ్ ఇస్తున్నారు. ఎలా కనిపిస్తుండ్రా, కాల్చి బారేస్తా నా పడక అంట. అసిస్టెంట్ డిఎస్పీఓ లేదా డిఎస్పీ గారు, ఆయన పేరు నాకు తెలియదు. ఇవన్నీ సాక్షాత్తు మనకు కనబడుతుంటే సుమోటోగా కోర్టు ఎందుకు తీసుకోదో తెలీదు, మళ్ళీ రీపోలింగ్ ఎందుకు పెట్టదో తెలీదు. ప్రజలు వచ్చి, మహిళలు వచ్చి పోలీసుని కడిగేసి నిలదీస్తున్నా కూడా ఏమీ అర్థం కాదు. ఈ వ్యవస్థలు ఏంటి అసలు, దేనికి ఉన్నట్టు ఏమీ అర్థం కావట్లా. ఇంత నీచ నికృష్టమైన ఎలక్షన్స్ నాకు తెలిసి చూడాల. ప్రతి ఎలక్షన్స్లో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళదే పైచే ఉంటుంది. కానీ ఒక ఫ్యాక్షన్కి సంబంధించిన కుటుంబాన్ని పాపం వాళ్ళ వేసిన అసలైన నిజమైన ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. చాలా నీచం. ఎందుకంటే నాకు తెలిసి రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి తాతగారు, అతన్ని చంపిన వ్యక్తి మొన్న ఒక యూట్యూబ్లో నేను చూసే ఇంటర్వ్యూ, నేనే చంపిన గర్వంగా చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని నేను చంపలా, జగన్మోహన్ రెడ్డి చంపలా. ఒక బురద చల్లారు. జగన్మోహన్ రెడ్డి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో తెలియదు, కానీ నాకు తెలియదు. కర్మకారి ఆ షర్మిల, ఆ అమ్మాయి ఇంకా ఆవిడ వివేకానంద రెడ్డి కూతురు ఉంది, ఆ మహాతల్లు ఇద్దరు ఇతని చెల్లెలు పుడతాం, ఇతను ఏ జన్మ చేసిన పాపమో అంతే. ఎలక్షన్స్ అన్నప్పుడు వస్తున్నారు, ఇతను పరువు తీస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు చేప కింద నీరులో ఉన్నారు. ఖచ్చితంగా పులివెందుల ఎలక్షన్స్ అనేది చాలా అరాచకం, అన్యాయం. ఓటు అనేది ఆ ఏరియాలో ఉన్నోడు కాకుండా పక్క ఏరియాని తీసుకొచ్చి వేయించారు, వీళ్ళ చేత వేయించలేదు. దయచేసి ఓటు వేస్తే ఇంకు మార్కు ఉంటుంది. కలెక్టర్ గారు, ఎవరైనా జిల్లా కలెక్టర్ గారు, ఈసీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఓటర్ పేరు లిస్ట్ ఉంటుంది, వాడి వేలు మీద ఈ ఓటు ఇంకుందో లేదో గమనిస్తే ఆటోమేటిక్ తెలిసిపోద్ది. ఇది కూడా చేయలేదు. వీళ్ళేమో పులివెందుల కంటే స్వతంత్రం వచ్చిందంట 14వ తారీఖు అని చెప్పి గంతులు వేస్తున్నారు టీడీపీ వాళ్ళు. స్వతంత్రం ఏంటండి బాబు, మీరు ఎప్పటి నుంచి అక్కడే బతుకుతున్నారు. నిజంగా ఈయన రాక్షసుడు అయితే మీరు అక్కడ బతకరు కదా. బుర్ర జలకండి. కనీసం అన్నం తింటున్నారో పెంట తింటున్నారో ఎలక్షన్స్ నిర్వహించిన అధికారులు ఎవరితో సహా ఎవరైనా చేశారు, వాళ్ళందరికీ 2 చేతులు దండం పెడుతుంది. దయచేసి అన్నం తినేవాడైతే ఎలక్షన్స్ మంచిగా చేయించండి. ఎందుకంటే ఇలాంటివి చూస్తే చెడిపోతారు కూడా భవిష్యత్తులో ఉన్న ఓటేసి యువత, కొత్త తరం కూడా. నిజాయితీగా చేయండి. మొత్తం చేయలేకపోయినా కనీసం ఒక 60-70% చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.